హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. అమ్మా అమ్మా వచ్చేసావా? గుడ్ మార్నింగ్ అమ్మా. మార్నింగ్. నిద్ర సరిపోయింది. దిబ్బరట్టు రెడీ చేస్తున్నానమ్మా. మనం రాత్రి రోటి పచ్చడి చేసుకున్నాం కదా, ఆ దిబ్బరట్లోకి ఆ చట్నీ బాగుంటుంది. అందుకని కొంచెం ఇడ్లీ పిండి మిగిలింది, అదే టిఫిన్ ఇవ్వాలి మనకి. సరేనా? మీకోసమే రెడీ చేస్తున్నా. ఎలా ఉందో చెప్పాలి మరి. సరేనా? రాత్రి మనం చాలా బిగ్గా చేసాం. నిజంగా ఎలా ఉందో చెప్పాలి. సరేనా? ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇష్టం కదా దిబ్బరట్లోకి. కొంతమంది రవ్వ కూడా వేస్తారు. కొంచెం బియ్యం మిక్సీలు తిప్పి ఆ రవ్వను కూడా అందులో కలిపేస్తారు, టేస్ట్ వస్తుంది. ఇది ఉల్లిపాయ ఇట్లా వేసుకుంటాంగా. కొంచెమే ఉంది ఇడ్లీ పిండి. 3 రోజుల నుంచి ఇడ్లీనే తింటున్నామని ఆ రోటి పచ్చడి కూడా బాగుంటుంది. అందుకని సరేనా? నిన్ను తిప్పుకుందామా? ఎప్పటికప్పుడు తీసేస్తేనే నాకు నీట్గా ఉంటుంది. ఈరోజు ఏంటి నీ ప్లానింగ్? ఏం చదువుకుందామని? అక్షయ్, ఈరోజు నీ ప్లానింగ్ ఏంటి? కోడింగ్ చేస్తా, కాసేపు ప్రాక్టీస్ చేస్తావా? సరే, ఫస్ట్ ఏం చేయాలి? ఏది మొదలెట్టినా దీని ప్లేస్లో ఉన్నదాన్ని తీసుకొని గ్యాస్ ఆన్ చేసి దీన్ని పెట్టేయాలి. నువ్వైనా అంతే నేర్చుకోవాలి. ఎదురుగా నీట్గా ఉంచుకోవాలి కిచెన్ ఎప్పుడైనా. అప్పుడే మనం హెల్తీగా ఉంటాం. మనం ఫుడ్ ఎక్కడ తయారవుద్ది? కిచెన్లోనే కదా. క్వాలిటీ ఫుడ్ ఉంటేనే కదా మనం హెల్తీగా ఉంటాము. ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకోవచ్చు, ఇంకో గంట ఎగస్ట్రా చదువుకోవచ్చు. అవునా? హాస్పిటల్కి తిరిగే కర్మ ఉండదు అనమాట నీట్గా ఉంటే. వేడెక్కేసాక అట్టేసుకుంటాం. ఏం లేదు, ఒక్క చుక్క నూనె వేస్తాను అక్షయ్, ఎక్కువ కూడా ఏమేమి. చూసావా? చూపెట్టడం కోసమే పెద్దది పక్కన పెట్టి ఇది తీసా. నువ్వు కూడా నేర్చుకోవాలి. ఇది కేవలం నీ లైఫ్కు యూజ్ అవుతుందని చిన్నగా చెప్తున్నాను. ఇట్లా చిన్నగా ఒకటి చుక్కలు అలా వేసుకుంటాను. వేడెక్కిన తర్వాత వైనంగా ఉండాలి. ఇదిలిచ్చి అట్లా ఇసిరేస్తూ ఉండకూడదు. నూనె పడిపోద్ది. లేదంటే నూనె పడిందంటే 3-4 నెలలు అయినా సరే ఆ మచ్చలు పోవు. సరేనా? వంట దగ్గర ఎప్పుడు విసిరేయటం, ఫాస్ట్గా అయిపోవాలని గిరాట్లు వేయటం అట్లా చేయకూడదు. ఎంత వంట వచ్చినా సరే జాగ్రత్తగా ఉండాలి. ఇది చిన్న పొయ్యి కదా, సగ ఎక్కువ రావట్లేదు. అందుకని ఇది సిమ్లోనే ఉండాలి. సెగ తక్కువ ఉంటేనే దిబ్బరట్టు ఉడికిద్ది లోపల. మాతో పాటు నేను ఎంకామ్ చదివేటప్పుడు ఎంబీఏ చదివే ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు బస్సులో వచ్చేవాళ్ళు. ఏంటంటే వాళ్ళు ఇదే హోటల్ మేనేజ్మెంట్ చేశారు ఒక అబ్బాయి మాతో పాటు. అయితే తను కొన్ని ట్రిక్కులు చెప్పేవాడు. హోటల్ మేనేజ్మెంటు చాలా ఇష్టం తనకి. వాళ్ళ ఫాదర్, తాతయ్య, నాన్న వాళ్ళంతా కూడా, వాళ్ళ 4 ఫ్యామిలీస్ అంతా, 4 ఫాదర్స్ అందరూ కూడా వంట చేసేవాళ్ళు అనమాట. భోజనాలకి వంట మాస్టర్లు. అట్లా తిను ప్రొఫెషనల్ అవ్వాలి, కుకింగ్ ప్రొఫెషనల్ అవ్వాలని హోటల్ మేనేజ్మెంట్ తీసుకున్నాడు. మాతో పాటు డిగ్రీ చదువుకున్న అబ్బాయి. అతను చెప్పాడు ఒక ట్రిక్, అది గుర్తొచ్చింది మీకు చెప్పాలనుకున్నాను. ఏంటంటే మనం అట్ల పేడ ఉంటుంది కదా, అట్లు తిరిగేసేది. దీన్ని ఇలా పొడుస్తాం రానప్పుడు, ఇట్లా 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 అనుకుంటా వెళ్తాము. ఒక్కోసారి అది అతుక్కుపోయిద్ది. అప్పుడు కొంతమంది ఉల్లిపాయ కూడా రుద్దుతారు. అది కూడా ట్రిక్ పనిచేసిద్ది.
నాకు తను చెప్పింది ఏంటంటే ఇది ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నేను చెప్పేది. మా దిబ్బరట్టు లేట్ అవుతుంది కదా, సండే అని ఎక్కువసేపు పడుకున్నాం, దానివల్ల లేట్ అయిపోతుంది టిఫిన్. అందుకే ఇంకో ప్యాన్ కూడా పెట్టా. చూసావమ్మా అక్షయ, ఈ చిన్న ప్యాన్ అందులో ఇది వేసాను. ఇది ఇందాక చెప్పాను కదా ట్రిక్, వాటర్లో ఈ అట్ల కాడని ఇట్లా తడపాలి. తడిపేసి చూసా చక్కగా పొడిసినట్టు కాకుండా ఈజీగా ఆ వాటర్కి కదిలిపోతుంది అట్లా. ఒక్క చుక్క నూనెకి ఎంత చక్కగా వచ్చిందో చూడు. నీకు ఇష్టం కదా? అస్సలు అంటుకోలే ఏమి. చూసా చక్కగా వచ్చిందట్టు. దిబ్బరట్టు అయిపోయిందమ్మా అక్షయ. అదే చేసిన చట్నీనే ఇంకా. దమ్మాక్ష లేట్ అయిపోయింది, టిఫిన్ పద టిఫిన్ చేద్దాం పద. ఇందాక దిబ్బరట్టు వేసాను కదా, రాత్రి రోటి పచ్చడి చేసాము. ఇప్పుడు ఆ రెండు కలిపి టేస్ట్ ఎలా ఉందో అక్షయ్ చెప్పు. రాత్రి తినలేదు అన్నం, టిఫిన్ చేయలేదు, అన్నము తినలేదు. అందుకని పొద్దున్నే కొంచెం ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ వేయటం ఎందుకులే అని దిబ్బరట్టేసా. ఎలా ఉందమ్మా? టేస్ట్ బాగుంది. ఇట్లా చేసుకుంటే రుచి బాగుంటుందమ్మా. మిక్సీలో కంటే రోటి పచ్చడి బాగుంటుంది. నువ్వు కూడా తింటా చెప్పు మరి. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా ఉందో. మా అక్షయ్ అయితే బాగుందని చెప్పింది. చట్నీ ఎప్పుడు తినేదే, రోటి పచ్చడి దిబ్బరట్లోకి ఇంకా బాగుంది. చాలా బాగుంది దిబ్బరట్లోకి, టేస్టీగా ఉంది. ఫస్ట్ది ఎక్కువ కొంచెం ఫ్రై అయిపోయింది, అది పక్కన పెట్టి ఇంకో చిన్న ప్యానెల్లో. అక్షయకి కొంచెం నల్లగా వస్తే ఇష్టం ఉండదు, బ్రౌన్ ఎక్కువ బ్రౌన్ వచ్చేసింది రెడ్డిష్గా. నాకు ఇష్టం కానీ అక్షయకి ఇష్టం ఉండదు, అందుకని చిన్న ప్యానం పెట్టేశాను. ఇంకోటి ఇద్దరికీ అయిపోయింది అట్టు. చూపిస్తాను. ఇట్లా కొంచెం గోల్డెన్ కలర్ డార్క్ వచ్చింది. ఇట్లా ఎక్కువ ఫ్రై అయితే నాకు ఇష్టం, అక్షయ్ పాపకేమో తెల్లగా ఇష్టం. అందుకని తనకి సపరేట్గా వేస్తాను, నేను డార్క్గా కాల్చుకుంటా. నచ్చిందమ్మా? బాగుంది. తిన్నాక మంచినీళ్ళు తాగాలి, ఊరికే మంచినీళ్ళు తాగకూడదు, తినేసాక మంచినీళ్ళు తాగాలి అమ్మా. టిఫిన్ తిన్నాక ఒక కాఫీ పడాలి, అప్పుడే బాగుంటుంది ఊరు. సరేనా? ఇది కొంచెం వేడిగా ఉంది, తోడు పెట్టాను. పెరుగు సరిపోద్ది కాలేజ్కి ఇంకా రేపు పొద్దున్నకి. పద కాఫీ తాగుదాం పా. అమ్మా కాఫీ రెడీ. స్వప్నవర్షిని రెడ్డి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.